ఒకప్పుడు వీరాపురం అనే రాజ్యంలో విక్రమసింహుడు అనే రాజు ఉండేవాడు. అతను ధైర్యవంతుడు, న్యాయవంతుడు, శత్రువులెవరైనా భయపడే మహారాజు. కానీ అతనికి ఒక చిన్న లోపం ఉండేది. త్యాగం అంటే బలహీనత అని అనుకునేవాడు. ఒకరోజు ఉదయం రాజు అడవిలో వేటకు వెళ్ళాడు. అకస్మాత్తుగా ఒక చిన్న కుర్రవాడు ఒక గాయపడిన జింకను తన చేతులతో మోస్తూ కనిపించాడు. జింక రాజును చూసి భయపడినప్పటికీ ఆ బాలుడు తన ముందుకు వచ్చి ఇలా అన్నాడు. మహారాజా, దీనికి ప్రాణం ఉంది. దీనిని చంపకండి. నా కోసం అయినా వదిలేయండి. రాజు ఆశ్చర్యపోయాడు. నువ్వెందుకు ఈ జింక కోసం నీ ప్రాణం పెట్టావు అని అడిగాడు. బాలుడు ప్రశాంతంగా ఇలా అన్నాడు. త్యాగం అంటే భయం కాదు రాజా. ప్రేమ ఉన్న చోట త్యాగం ఉంటుంది. రాజు ఆ మాటలు విని నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. రాజ్యానికి తిరిగి వచ్చిన తర్వాత రాజకోటలో జరిగిన ప్రజావేదికలో ఒక వృద్ధుడు తన పొలం వరదలో పోయిందని చెప్పాడు. రాజు వెంటనే సహాయం చేయాలని అనుకున్నప్పటికీ అది రాజ్యధనాన్ని తగ్గిస్తుంది అని మంత్రి అప్రమత్తం చేశాడు. అప్పుడే రాజుకు అడవిలో ఆ బాలుడి మాటలు గుర్తొచ్చాయి. అతను తల ఎత్తి ఇలా అన్నాడు. ప్రజల కోసం ధనం కోల్పోవడం బలం కోల్పోవడం కాదు. ప్రజల కోసం చేసే త్యాగమే రాజగర్వం. రాజు తన ఆభరణాలు కొన్ని అమ్మించి ఆ వృద్ధుడికే కాకుండా వరదలో నష్టపోయిన అన్ని కుటుంబాలకు సహాయం చేశాడు. ఆ రోజు నుంచి రాజు విక్రమసింహుడు పేరు మారింది త్యాగరాజు విక్రమసింహుడు అని. అతను ప్రతి నిర్ణయం తీసుకున్నప్పుడు ఒకే మాట గుర్తు చేసుకునేవాడు. త్యాగం మనని చిన్నవారిని కాదు, మన హృదయాన్ని గొప్పదానిని చేస్తుంది అని. నీతి: త్యాగం బలహీనత కాదు, ప్రేమ, దయ, ధర్మం ఉన్న చోటే నిజమైన త్యాగం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.